ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో నాకైతే తెలియట్లేదు. నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం నాకు జ్ఞాపకం వచ్చింది. పెద్దలందరి ముందు గురుతుల్యులైన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొట్టమొదట క్లాసులు ప్రారంభమయ్యే సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఒక పద్యాన్ని మా చేత చదివించేవారు మా మాస్టర్ గారు. ఆ పద్యం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు పద్యం జ్ఞాపకం ఉంది, ఇప్పుడే మర్చిపోయాను చూడటం. ఏదైనప్పటికీ మా నాన్నగారు డాక్టర్ వేణుగోపాల్ గారు తండ్రి అయిన సూర్యనారాయణమూర్తి గారు, మా అక్క, వీరి ప్రగాఢమైన అభిలాష ఏదైతే ఉందో, వారి అబ్బాయి ఏదైనా పుస్తకం రాసి అది ప్రచురింపబడితే చూడాలని ఉంది అని వారు జీవించున్నంతకాలం చాలా ఆతృతగా వేచి చూశారు. అది ఇప్పటికీ ఆ ప్రయత్నంలో చిరంజీవి వేణు సఫలీకృతులయ్యారని నేను భావిస్తాను. వారి కోరిక తీరి ఉంటుంది. వారి పైనుంచి చూస్తూనే వారి ఆశీర్వచనాన్ని చిరంజీవి వేడికి ఇస్తారంటే సందేహం లేదు. పద్యం జ్ఞాపకం వచ్చిందండి, చేస్తాను. ఎం బ్రహ్మ వేదాంత వదో విదంతి పరం ప్రధానం పురుషంతధాయే విశ్వోజ్యతే కారణమేశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ అని ఇప్పుడు 60 ఏళ్ల క్రితం నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా చేత ఈ ప్రార్థనా గీతాన్ని చదివించేవారు మాస్టర్ గారు. అది ఎందుకు మీతో పంచుకోవాలనిపించింది. ఏది ఏమైనప్పటికీ మన మిత్రులు చెప్పినట్టుగా నేను మొదట ఆలోచించాను. తెలుగులో సాహిత్యం చాలా తక్కువ వస్తుంది, ఇంగ్లీష్లో సాహిత్యం తెలుగు వారికి అందకుండా పోతుంది. తెలుగువాడే ఉండి విజయనగరంలో ఉండి మొట్టమొదటి ట్రాన్స్లేషన్ ఇందులో ఇంగ్లీష్లోకి ఎందుకు చేసేది, తెలుగులోకి చేసి ఉంటే బాగుండేది కదా. మహావేదాంత గ్రంథాలు అర్థం కానివన్నీ ఎన్నో, చాలా షేక్స్పియర్ దగ్గర నుంచి ఇంగ్లీష్లో సాహిత్యం చాలా పుంకాలు వచ్చాయి. అది మనకి సౌలభ్యంగా లేదు తెలుగు వారికి. వెళితే నేను కొంచెం ఫీల్ అయ్యాను. అయితే మన మూర్తి గారు చెప్పినట్టుగా పరభాషల నుంచి ఏ రచన వచ్చినప్పటికీ కూడా అది ఇంగ్లీష్లోకి అనువదించబడితే మిగతా భాషల్లోకి సులువుగా అనువదించేందుకు అవకాశం ఉంటుందని పెద్దలు విన్న తర్వాత నాకు అనిపించింది, ఓహో ఇది ప్రారంభం ఈ ప్రక్రియ అని. నా మేనల్లుడు డాక్టర్ వేణుగోపాల్ సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటాడంటే చాలా ఉన్నతమైన శిఖరాలకి ఈ పుస్తకం అనువదించడం ద్వారా తన శిఖరాగ్రానికి చేరాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అదేవిధంగా ఏడుకొండలవాడి అనుగ్రహంతో మిత్రుల్లో చెప్పినట్టుగా ఆ ఎడిటోరియల్ బోర్డులో మీరు కూడా ఒక మెంబర్ అవ్వడం, సాహిత్యం ఎందు లలిత కళ ఎందు అభిరుచి కలిగిన ఒక వ్యక్తిగా తన తాలూకా ప్రావీణ్యతని ప్రకటించుకునే అవకాశం బహుశా ఏడుకొండలవాడు తన దగ్గర ఉంచుకొని దానికి మార్గదర్శకంగా నడిపిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చిరంజీవి వేణు ఇంకా ముందు ఎన్నో మంచి రచనలు అందుబాటులో లేని ఇతర భాషల నుండి అనువదించి మనందరికీ అందిస్తాడని, అందుకు ఆ భగవంతుడి ఎల్లవెల్ల ఆయన ఆస్వాదిస్తూ ఉండాలని, మీ అందరి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ఇంకా మునుముందుకు పోతూ ఉండాలని అభిలషిస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.